దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు. మన ప్యానెల్ కు చెదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ మద్దతు. మానవతా మూర్తి, దిగ్గజ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటా గారి జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు. ఆపరేషన్ సింధూర్లో సమయంలో ప్రాణాలకు తెగించి భారత సైనికులకు పాలు, టీ, లస్సీ అందించేందుకు పంజాబ్కు చెందిన 10 ఏళ్ల శ్రవణ్ సింగ్ కు ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార 2025 లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న శ్రవణ్ అనంతరం ప్రధాని మోదీతో ముచ్చటించాడు. భవిష్యత్తులో సైన్యంలో చేరి దేశ సేవ చేస్తానని తన ఆశయాన్ని వెల్లడించాడు. ఈ గుడతడి దేశభక్తిని నెటిజన్లు వేనోల్లా కొనియాడుతున్నారు. मैं फिरोजपुर का रहने वाला हूँ और हमारे उधर मिशन सिंदूर जब शुरू हुआ था, हमारे गांव में फौजी आए थे, मतलब वो हमारी रक्षा के लिए, जो पाकिस्तान सूरत ड्रोन आ रहे थे और हमारी रक्षा के लिए आए थे. मैंने सोचा उनकी सेवा करते मैं उनके लिए दूध, चाय, लस्सी, बर्फ रोज लेके जाता था. यस. तो कितने दिन किया? ये जितने दिन हो रहे मैं लगातार उनके लिए लेके जाता था. तो फिर सब तुम्हें जानते होंगे? यस सर. तो अभी याद करते हैं कोई? यस सर. कि सब भूल गए? नहीं सर, करते हैं सर. और तो पूरा दिन वहीं रहते थे तो? सर पूरा दिन वहीं. तुम्हारे साथ और भी कोई होता था कि अकेले चले जाते? नहीं, मैं अकेले ही सर जाता था. अच्छा. यस. ऐसा विचार कहाँ से आया आपको? सर मेरा शौक ही था बड़े होके भी आर्मी ऑफिसर बनना और देश की सेवा करनी. अच्छा, आर्मी में जाओगे? यस सर. పదేండ్లలో విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణ దిశగా ప్రజాపాలన, ప్రగతి భవన్ కంచెలు కూల్చి ప్రజాభవన్ గా మార్పు, తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, రైతు సంక్షేమ పథకాలతో అన్నదాతకు వెన్నదన్ను, భూ సమస్యల పరిష్కారానికి భూభారతి పోర్టల్, పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరుతున్న పేదల సొంతింటి కల. బీహార్లో గూడ్స్ రైలు ప్రమాదం. సిములతాల వంతెనపై పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, వంతెనపై నుంచి కింద పడిన 19 భోగిలు. తెల్వా బజార్ హాల్ట్ వద్ద ఘటన. సిమెంట్ లోడ్తో అసన్సోల్ నుంచి సీతామఢీకి వెళ్తుండగా ప్రమాదం. 400 మీటర్లు ముందుకు వెళ్లి ఆగిన రైలు ఇంజన్. పేదల సొంతింటి కల నెరవేరుతున్న వేళ తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు, నియోజకవర్గానికి 3,05,00,000 ఇళ్ల చొప్పున మంజూరు. ఒక్కో ఇంటికి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం. లబ్ధిదారులే స్వయంగా ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు. సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా పథకం అమలు. రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణం. సినిమాలో మా నాన్నమ్మకు చూసి నా సీన్లు కూడా మర్చిపోతున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ప్రభాస్. మా నాన్నమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. నాన్నమ్మ కథ, మా నాన్నమ్మ మనవడో కథ ఈవిడ పెడదాం అన్నాడు. చాలా బాగా చేశారండి అనుకున్నాం. కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నాన్నమ్మ మనవడ కథ.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఫోన్ ట్యాపింగ్ వంటి అనైతిక చర్యల నుంచి అసైన్డ్ భూముల కబ్జా మొదలు భూముల అమ్మకాల వరకు అనేక దందాలు సాగాయి. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులు కోట్లు సంపాదించారు. మైనంపల్లి హనుమంతరావు గారు మాజీ శాసనసభ్యులు. మీరు మాట్లాడిన తర్వాతనే శిఖండి అన్నారు. శిఖండి అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇవన్నీ గమనించాలా? అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే వ్యభిచారం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం కాదా? మీ సొంత చెల్లెది బావది కూడా వాళ్ళ ట్యాపింగ్ చేసిండ్రు, సినిమా యాక్టర్ల ట్యాపింగ్ చేసిండ్రు, అదే విధంగా హీరోయిన్ల ట్యాపింగ్ చేసిండ్రు. ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి. చేసిన అన్ని ఇల్లీగల్ పనులు మీరే. అసైన్మెంట్ భూములు అమ్ముకుంది మీరే, దోసుకుంది మీరే, లక్షల కోట్లు అప్పు చేసింది మీరే. ఒకటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 10 ఇలా చాలా మాట్లాడుతున్నారు మీరు. లక్షల కోట్లకు ఎదిగిపోయినరు. నేను చెప్పేది ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు చూసినా కూడా సమానంగా చూస్తాడు. ప్రతి విలేజ్ లో సిస్టమేటిక్ గా చేసుకుంటూ పోతున్నాం మేము. ఇప్పుడు ప్రజలు గమనించారు కాబట్టి మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇవెందుకు గమనిస్తలేరు?